దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవారు స్తుతింపబడును గాక. ఆమేన్. ఈరోజు ప్రభువారు మనతో సెలవిస్తున్న మాట. అలాగే ఈరోజు మట్ల ఆదివారం, ఫామ్ సండే, అలాగే మానికొమ్మల ఆదివారం అని మనమే ఈ పండుగని మనం ఎంతగానో జరుపుకుంటాం. ఎందుకు ఇది జరుపుకోవడానికి కారణం ఏంటి? ఇది దేవుని ఎందుకు స్తుతిస్తున్నారు? ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలు అనుభవించడానికి కాలం బహు సమీపంగా ఉంది. చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆయన పరిచర్య చేసిన విధానాలు, పరిచర్య చేసిన రోజులు ఇంకా అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజుల్లోనే ఆయన శిలువలోకి వెళ్తారు. కానీ ఈరోజు ఆయన్ని స్తుతించే విధంగా, ఆయన గణపరిచే విధంగా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అని ఇంత ఆయనకి జయము జయము అని ప్రతి ఒక్కరూ పలకడానికి, ప్రతి ఒక్కరూ ఆయనకి స్తోత్రములు చెల్లించడానికి ఇంత గొప్ప కృపని దేవుడు ఎందుకు దయచేశాడు? ఎందుకు ఇలా ఆయన స్తుతించుకోవడానికి ఆయన చూస్తున్నాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ప్రభువారు వాక్యం ద్వారానే మనతో స్పష్టంగా శ్రేష్టంగా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము ఒకవేళ మనం స్తుతించకపోతే, మనము ఒకవేళ ఆయన గణపరచకపోతే, మనము ఒకవేళ ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన చేసిన గొప్ప కార్యములు కానీ మనం తలపోసుకోకుండా, వాటిని గుర్తించుకోకుండా, వాటి వైపు చూడకుండా, ఆయన వైపు చూడకుండా మనం ఎక్కడైనా ఉన్నట్లయితే ఆయన ఏం చేశాడంటే, మనం ఓరుకొని ఉండొచ్చు, ఈ సృష్టి మాత్రం ఓరుకొని ఉండదు కదా. మనమైతే అసమాధానంగా ఉండొచ్చు, కానీ ఈ సృష్టి మాత్రం అసమాధానంగా లేకుండా దేవుడు ఆయన స్తుతించే విధంగా, ఆయన గణపరిచే విధంగా చేసుకోగలడు. ఎందుకు స్పష్టంగా చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన స్తుతి వస్త్రాన్ని ఎందుకు వచ్చిందంటే, మొదట లూకా సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో స్తోత్రం చేయసాగిరి. ఎందుకంటే తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి దేవుడు మన జీవితంలో గడిచిన కాలంలో ఏ విధమైన అద్భుతాలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో, ఆ ఆశ్చర్య కార్యాలు, ఆ అద్భుతాలు ప్రతి ఒక్కరము మనం గుర్తించాలి. ఆ అద్భుతాలను బట్టి దేవుడిని స్తుతించాలి. మనము స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సృష్టించిన ఉద్దేశం కూడా అదే. ఏమని? మనము ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలని. కానీ మనం ఆయన స్తుతించకుండా, ఆయన గణపరచకుండా మనం ఎలా ఉంటున్నాం అంటే నామకార్థంగా ఉంటున్నాం. అలాంటి వారం ఉండకూడదు. ఎప్పుడు దీవించు అనే ప్రార్థన కాకుండా, దేవా నన్ను సరిచేయ అనే ప్రార్థన చేయాలి. ఎప్పుడు మా కుటుంబాన్ని దీవించి, ఇతరులని నాశనం చేయి, ఇతరులని మా మీద చూపిస్తున్న ఆ శత్రుత్వాన్ని మా మీద నుంచి దూరం చేయని ప్రార్థన చేయడం కాకుండా, శత్రువుని జయించే బలమైన కవచాన్ని మాకు దయచేయాలని ప్రార్థన చేయాలి. ఈరోజు ఆయన్ని, మహోన్నతులైన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు మాట. ఏమంటే, దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయము, ఆయన పేరిట వచ్చి వారు స్తుతించబడును గాక అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, మనం ఆయన పేరిట వెళ్ళేవారం ఉండాలి. దావీదు కూడా ఏం చేశావంటే, నేను దేవుడైన యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నా, గొలియాతు నీ మీదకి వస్తున్నానంటే దానికి కారణం దేవుడైన యెహోవా మీద మాత్రమే వస్తున్నా, దేవుడైన యెహోవా పేరిట మాత్రమే వస్తున్నా. ఈరోజు మనం ఆయన పేరుతో ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. అందుకని ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనం వరకు ఏం చెప్తుందంటే, ఆ సమూహంలో కొందరు పరిసయ్యుల్లో, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. వాళ్ళు కానీ ఆయన స్తుతించకపోతే, అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళు కానీ ఆయన మహింపరచకపోతే, అక్కడున్న రాళ్ళు మహింపరుస్తాయి అంట.
ఈ సృష్టి మహింపరుస్తుందంట, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మహింపరుస్తుందంట. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నీ దేవుడిని మహింపరిచేవారుగా, నీ దేవుడిని ఘనపరిచేవారుగా ఉంటావా? నువ్వు ఈరోజు ఆదివారం రోజున దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాతి దేవుడిని స్తుతించే మహింపరిచే గుంపులో నువ్వు నేను ఉందుం గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రోజంతా నీ కృపగలిగిన హస్తం, దయగలిగిన హస్తం మా మీద ఉంచావు దేవా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వారు స్తుతించబడును గాక అని ప్రభా, అయ్యా నువ్వు సెలవిచ్చిన వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా, నేను స్తుతించే గుంపు మాకొక లేవనెత్తండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మేము నిన్ను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు ప్రభా, అయ్యా మేము ఓరుకుంటే ప్రభా, మేము స్తుతించకుండా నేను గణపరచకుండా మేము ఓరుకుంటే ప్రభా, అయ్యా ఈ రాళ్లతో మీరు స్తుతించుతారు ప్రభా, ఈ సృష్టితో మిమ్మల్ని మీరు స్తుతించుకుంటారు ప్రభా, సమస్తంతో ప్రభా మీరు స్తుతించుకుంటారు ప్రభా. మేము అది గుర్తెరగడానికి ప్రభా, నీ వైపు చూడడానికి, నీ మీద ఆధారపడడానికి, నీ మీద మేము ఎక్కువ డిపెండ్ అవ్వడానికి సహాయం చేసి కృపలో జ్ఞాపం చేసుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.